వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 474వ పాట పాడుకుందాం. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నను దినము, యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా, యేసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనే నను దినము. నాశనకరమగు గుంటలు నుండి మోసకరం బగుయూబి నుండి, నాసచనిలపై కెత్తెను నన్ను పిశాచి పదాంబున దొలగించన్, యేసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనే నను దినము. పలు విధముల పాపంబును చేసితి వలదని ద్రోసితి వాక్యమును, కలుషము బాపెను కరుణను బిలిచెన్ సిలువలో నన్నాకర్షించెన్, యేసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనే నను దినము. అలయక సొలయక సాగిపోదును వలయగా నా ప్రభు మార్గములన్, కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు, యేసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనే నను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా, యేసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనే నను దినము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న నికోదేము అనే వ్యక్తిని గురించి మనము ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. నిన్నటి దినాన 2 విషయాలు ఆయన ద్వారా మనం నేర్చుకొని ఉన్నాం. మొదటిది, సిన్సియర్గా మనం దేవునిని వెతికినట్లయితే తప్పకుండా ఆయనను కనుగొంటాము అనే సత్యాన్ని నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా, ఎంత మతనిష్టతో మనం ఉన్నప్పటికీ కూడా నూతన జనన అనుభవం అనేది లేకపోతే దేవుని రాజ్యాన్ని మనం చూడలేము, దేవుని రాజ్యానికి చేరుకోలేము అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. నిన్నటి దినాన ఆ 2 పాఠములను నికోదేము జీవితం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ద్వారా మనం నేర్చుకునే 3వ పాఠమును చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 50-51 వచనాలను మనం చదువుకుంటే, అంతకు మునుపు ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తును పట్టుకొని రమ్మని ప్రధాన యాజకులు బంట్రౌతులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. వారు వచ్చి ఆయనను పట్టుకొని వెళ్లకుండా తిరిగి ఒట్టి చేతులతో వెళ్ళినప్పుడు, ఎందుకు మీరు ఆయనను పట్టుకొని రాలేదు అని అడిగినప్పుడు ఆ బంట్రౌతులు చెప్తూ ఉన్న మాట, ఆయన చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇదివరకు ఎప్పుడు కూడా అటువంటి మాటలు మేము వినలేదు అనే మాటలు చెప్తూ అందుకారణం చేత తీసుకొని రాలేదు అన్నప్పుడు ఆ ప్రధాన యాజకులు వాళ్ళు చెప్తూ ఉన్న ఆ మాటలు మనం చూస్తే, మీరు కూడా మోసపోతూ ఉన్నారా అనే మాట చెప్తూ, ధర్మశాస్త్రంను ఎరగని మీరందరూ కూడా శాపగ్రస్తులు అనే మాట వారు చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఈ నికోదేము అనే వ్యక్తి వాళ్ళందరినీ కూడా ఖండిస్తూ
ఆయన మాట్లాడుతూ ఉన్న మాటను మనం చూస్తే, ఆయన మాట్లాడుతున్న మాట, మనుషుని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఆ వ్యక్తిని పట్టుకోకుండానే, యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోకుండానే ఆయన ఎందు నిమిత్తం ఆయా పనులు చేస్తూ ఉన్నాడో, లేకపోతే వారు ఏ నేరం మీద ఆయనను పట్టుకోవాలని భావిస్తూ ఉన్నారో ఆ నేరానికి సంబంధించి ఆయన ఏ విధంగా తనను తాను డిఫెండ్ చేసుకుంటాడు, లేకపోతే ధర్మశాస్త్రానికి అనుగుణంగా దానిని అతిక్రమించకుండా ఏ విధంగా చేశాడు అనే సంజాయిషి ఆయన చెప్పుకోక మునుపే ఏ విధంగా ఆయనను తీర్పు తీరుస్తారు అని ఖచ్చితంగా ఆయన ఆ యాజకుణ్ణి లేకపోతే అక్కడ ఉన్న వారిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట, ఆ ప్రశ్న ఆయన వేయడం ద్వారా క్రీస్తు కొరకు ఆయన ఎలా నిలవబడ్డాడో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, అందరూ కూడా ఆయనను శిక్షించాలని, పట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళను ఎదిరించి ఆయన మాట్లాడుతూ ఉన్న ఆ మాట కేవలము ఆయన కలిగి ఉన్న ఆ యొక్క విశ్వాసమును బట్టి, ఒక నిరపరాధికి ఆ పట్టుకోవడం, నిరపరాధిని పట్టుకోవాలి అనే వారి ఆలోచనను బట్టి వారిని ఆయన వ్యతిరేకించి ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతటి ధైర్యం ఆయనకు రావడానికి కేవలం క్రీస్తు పైన ఆయన కలిగి ఉన్న విశ్వాసమే ప్రధాన కారణం. ప్రారంభంలో 3వ అధ్యాయంలో చూస్తే ఆయన రహస్యముగా రాత్రికాల సమయంలో ఆయనను కలుసుకొని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ధైర్యంగా ఆ సన్నిధిని సభ వారినే ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం క్రీస్తు కొరకు, మరి ముఖ్యంగా కష్ట సమయాలలో క్రీస్తు కొరకు నిలవవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎంతమందిని అటువంటి కష్టకాలంలో క్రీస్తు కొరకు నిలవబడగలుగుతూ ఉన్నాం. ఈ దినాల్లో మరి ప్రత్యేకంగా క్రైస్తవుల పైన హింసలు, దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఉన్న మనకు శ్రమలు ఎక్కువైపోతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు దేవునిలో మనం నిలవగలము, దేవుని కొరకు ఎంతవరకు మనము నిలబడగలుగుతాం, ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తాం కదా, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్న ఒక మాటను గుర్తు చేసుకుంటే, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగి చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని అంటాం. కాబట్టి మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ ఆయన యందలి విశ్వాసంలో ముందుకు వెళ్తూ ఆ శ్రమకాలంలో ఒకవేళ మనము విడిచిపెట్టి వెనుదిరిగినట్లయితే దేవుని యొక్క రాజ్యానికి మనము చేరుకోలేము. కాబట్టి ఆయన అధికారిక స్థితిలోనే ఉన్నా, అప్పటి వరకు రహస్యంగానే వెంబడిస్తూ ఉన్నా, ఎప్పుడైతే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయనను పట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారో ధైర్యంగా ఆయన వారిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకున్నంతసేపే దేవుని వెంబడించడం కాదు, కానీ శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కూడా క్రీస్తు కొరకు నిలవబడగలగాలి. అది నికోదేము ద్వారా మనం నేర్చుకునే 3వ పాఠం. చివరిదిగా 4వ పాఠమును మనం చూస్తే, నిజమైన విశ్వాసము క్రియలకు దారితీస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో, మొదట రాత్రివేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినములు యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట రాత్రివేళ రహస్యంగా వెంబడించిన ఈ వ్యక్తి అవసరమును బట్టి, నిజమైన విశ్వాసం ఆయనలో బలపడే కొద్దీ అన్యాయంగా ఆయనను పట్టుకోవాలనుకున్న సందర్భంలో ఆయన అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చివరిగా ఆయన మరణించిన తర్వాత ఇంకను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తిని ఎరుగక ముందే తన యొక్క విశ్వాసాన్ని ఎంతగా బయలుపెడుతూ ఉన్నాడు అంటే, అరిమతయి యోసేపు అనే వ్యక్తి యేసుక్రీస్తు యొక్క
మృతదేహమును తనకి ఇవ్వమని ఆయన పాతి పెట్టుకుంటానని ఆయన అడిగినప్పుడు వారు అంగీకరిస్తూ ఉన్నారు. అయితే ఈ నికోదేము అనే వ్యక్తి ఆ అరిమతయి యోసేపుతో కూడా కలిసి ఆ మృతదేహాన్ని వారి యొక్క పారంపర్య ఆచారం చొప్పున ఆ సుగంధ ద్రవ్యములతో పూసి సమాధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసం ఆయన కలిగి ఉన్నాడు కాబట్టే ధైర్యంగా ఈసారి చీకట్లో కాదు, వెలుగులోనే. ఇంకా గొప్ప విషయము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తిని ఎరుగక మునుపే అప్పటి వరకు ఆయన యొక్క బోధలు విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలు చూస్తూ ఉన్నాడు, అన్ని ఆయన వింటూ ఉన్నాడు. కానీ పునరుద్ధానము అనేది ఒకవేళ విని ఉండొచ్చు కానీ ప్రత్యక్షంగా చూడడం అనేది లేదు. కానీ ఇక్కడ మృతదేహమే ఉంది, మృతదేహమేమీ చేయలేదు. అటువంటి సమయంలో కూడా తన యొక్క విశ్వాసాన్ని, ధైర్యాన్ని, అంత మాత్రమే కాకుండా ఆ బోళమును తీసుకొని రావడం ద్వారా తన యొక్క దాతృత్వాన్ని ఆయన బయట పెట్టుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ నిజమైన విశ్వాసంతోనే సాధ్యమవుతాయి. కాబట్టి ఈ 4 విషయాలు నికోదేము అనే వ్యక్తి ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. వాటిని మన జీవితంలో అలవర్చుకోవడానికి, సిన్సియర్గా దేవునిని వెతకడానికి, అంత మాత్రమే కాకుండా నూతన జనన అనుభవం కలిగి ఉండడానికి, అంతేకాకుండా శ్రమల కాలంలో క్రీస్తు కొరకు నిలవడానికి, మన విశ్వాసమును బట్టి నిజంగా దేవుని యొక్క కార్యాలను చేపట్టడాన్ని నికోదేము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అట్టి లక్షణాలు మన క్రైస్తవ విశ్వాసంలో మనం కలిగి ఇహలోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, నికోదేము ద్వారా ప్రభువా మాతో మాట్లాడి మాకు నేర్పించిన 4 పాఠములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నికోదేము వలనే మేము కూడా ప్రభువా ఇహలోకంలో జీవించడానికి, అటు లక్షణాలు మేము కూడా కలిగి జీవించడానికి కృప దయచేయమని వేడుకుంటూ, నేటి మా పని పాటలన్నింటిలో కూడా ప్రభువా మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని నిశ్చితమైతే ప్రభువా మరొక పర్యాయము మేమందరము కూడా నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించే వరకు నీ సన్నిధిని మాకందరికి తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.